స్వామి జనమయ్యప్ప. భర్త స్వామిమాల వేస్తే భార్య భర్త బండి ఎక్కి బయటికి వెళ్ళొచ్చా? ఏదైనా పని ఉంటే పని మీద వెళ్ళొచ్చా? ఇది ప్రశ్న మనకి. ఎందుకు వెళ్ళకూడదు స్వామి? మొట్టమొదటిగా మన మాల వేస్తున్నప్పుడు అంగీకారం ఎవరి దగ్గర తీసుకుంటాం? పెళ్ళి కాకపోతే అమ్మ దగ్గర, పెళ్ళి అయితే భార్య దగ్గర. నువ్వు మాల వేస్తున్నావు అనగానే ముందు దీక్షలోకి వెళ్ళింది ఆమె. నీతో పాటు సమానంగా తను కూడా స్నానాలు చేసి మీకు భిక్షలు ఉండి ఆకుపూజలు ఉండి మీతో పాటు సమానంగా దీక్ష చేస్తూ ఉంటుంది. తనకే మనకి తేడా ఉంది. మన మెడలో మాల ఉంటుంది, తన మెడలో మాల ఉండదు. కానీ అయ్యప్ప దీక్ష ఇద్దరూ సమానంగా చేస్తాము. మనకి వండి పెట్టడానికి, మన బాగోగులు చూడడానికి ఆ మాత అవసరం ఉంది. కానీ మనతో పాటు బైక్ మీద సామాన్లకు వెళ్ళడానికి మాత ఎందుకు రాకూడదు? అయినా భార్య బండి ఎక్కితే కరెంట్ షాకింగ్ కొట్టేస్తుందా? నిగ్రహ శక్తి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి అలాంటి తప్పుడు సమాచారాలు కానీ అలాంటి తప్పుడు ఆలోచనలు కానీ ఇప్పుడు కూడా పెట్టుకోకండి. మనతో పాటు సమానంగా దీక్షలో చేస్తున్నది ఆమె. మనం ఏదైతే పాటిస్తామో అన్నీ కూడా భార్య పాటిస్తుంది. ప్రతి విషయం కూడా బ్రహ్మచర్యం కానీ ప్రతిదీ కూడా ఆవిడ పాటిస్తుంది. కాబట్టి తప్పేం లేదు. భార్య అంటేనే సహ ధర్మచారిని. అందుకే ఇరుముడిలో కూడా భార్యతో బియ్యం వేయించుకోకూడదు. ఎందుకంటే మన దీక్ష భార్య దీక్ష కలిపి మన ఇరుముడు పట్టుకెళ్తున్నాం. అది గుర్తుంచుకుంటే రక్త సంబంధితులు మాత్రమే అన్నదమ్ముడు, అప్పచెల్లు, తల్లి, తండ్రి వేయచ్చు, తప్పులేదు. ఇది నేను చెప్పట్లేదు, శాస్త్రం చెప్తుంది. కూడా నమ్మకాలతో అపోహలతో ఇప్పుడు కూడా తెలియంది తెలుసని మనం ఇప్పుడు చెప్పకండి. స్వామి శరణమయ్యప్ప.